హలో ఫ్రెండ్స్, మన జేబులో నుంచి 100-200 బయట పెట్టి ఒక టికెట్ కొనుక్కొని థియేటర్ లోపల అడుగుపెట్టే ప్రతి ఒక్క ఆడియన్ కోరుకునేది ఏంటో తెలుసా? దేవుడా, ఈ సినిమా బాగుండాలి, మేము పెట్టిన డబ్బులకి న్యాయం జరగాలి, ఇదే. కానీ కొన్నిసార్లు మాత్రం ఇలా జరగదు. మూవీ చూస్తున్న ఆడియన్స్కి స్టార్టింగ్లోనే అబ్బా ఏదో కొత్త స్టోరీ వింటున్నామే అనే ఫీల్ ఫస్ట్ 30 మినిట్స్లో వచ్చేయాలి. ఆ తర్వాత మధ్యలో కొంచెం ఎంటర్టైన్మెంట్, ఇంటర్వెల్లో ఒక బ్యాంగ్, ఆ ఇంటర్వెల్ బ్యాంగ్ని జస్టిఫై చేస్తూ వచ్చే సెకండ్ హాఫ్ అండ్ క్లైమాక్స్లో ఒక ట్విస్ట్ లేదంటే ఒక మంచి ఎడిటింగ్. ఇది ఒక హిట్ సినిమా చూసే ఆడియన్స్ పల్స్. ఇది ఫాలో కాకుండా ఫస్ట్ హాఫ్లో సినిమా అంతా చెప్పేసి సెకండ్ హాఫ్లో డిసప్పాయింట్ చేసిన సినిమాలు చాలానే ఉన్నాయి. సో అలాంటి కొన్ని మూవీస్ గురించి ఈ రోజు వీడియోలో మనం తెలుసుకుందాం. లెట్స్ గెట్ ఇంటు ద షో. కబాలీ. అసలు ఈ సినిమాకి ఇచ్చిన హైప్ అంతా ఇంత కాదు. ఫ్లైట్స్ దగ్గర నుంచి క్రెడిట్ కార్డుల వరకు దేన్ని వదలకుండా ప్రమోషన్ చేశారు. అంతెందుకు, ఆ టైంలో ఎవరి సెల్లు మోగినా కానీ కబాలీ రింగ్ టోనే వినిపిస్తూ ఉండేది. ఎక్కడ చూసినా కానీ రజనీకాంత్ గారి పోస్టర్లే కనిపిస్తూ ఉంటాయి. కానీ సినిమా మాత్రం ఫుల్ డిసప్పాయింట్మెంట్. అఫ్ కోర్స్ ఫస్ట్ హాఫ్ పర్లేదనుకోండి. రజనీకాంత్ గారి ఎంట్రీ, ఆయన కార్తో గుద్దే సీన్, కబాలీరా అని చెప్పే డైలాగ్, ఇలా 1-2 సీన్లు, అలాగే రజనీకాంత్ గారి మ్యాజిక్తో ఫస్ట్ హాఫ్ కాస్త పర్లేదనే ఫీలింగ్ వస్తుంది. కానీ సెకండ్ హాఫ్ మాత్రం ఫుల్ నీరసం. ఏంటో మరి, గ్యాంగ్స్టర్ రివెంజ్ డ్రామా కాస్త ఆ రాధికా అప్డేట్ వెతికే సినిమా లాగా అయిపోతుంది. ఇదిగో ఫైట్ వస్తుంది, అదిగో ఎలివేషన్ వస్తుందని వెయిట్ చేయడంలోనే సినిమా కాస్త పూర్తి అయిపోతుంది. ఇంకా క్లైమాక్స్ అయితే ఫుల్ డిసప్పాయింట్మెంట్ అని చెప్పొచ్చు. ఓవరాల్గా ఫస్ట్ హాఫ్ అబవ్ యావరేజ్ అయితే సెకండ్ హాఫ్ మాత్రం వెరీ వెరీ బ్యాడ్. పంజా. పవన్ కళ్యాణ్ గారి ఎంట్రీ, కిక్-యాస్ గ్యాంగ్స్టర్ లుక్, బీజిఎం, అబ్బో అసలు పంజా సినిమా ఫస్ట్ హాఫ్ చూసారంటే మాత్రం అరుపులే. ఫ్యాన్స్ అయితే థియేటర్లో గోల చేశారు. హీరో స్టోరీకి తగ్గట్టే ప్యారలల్ గా హీరోయిన్ ని ఇంట్రడ్యూస్ చేసి స్టోరీని చక్కగా ముందుకు తీసుకెళ్లాడు డైరెక్టర్ విష్ణువర్ధన్. అంతేకాదు, పవన్ కళ్యాణ్ ఓన్లీ గ్యాంగ్స్టరే కాదు, అతనిలో ఇంకో యాంగిల్ కూడా ఉందని చూపించే నర్సరీ, అలీ గారి కామెడీ చెప్పాలంటే ఫస్ట్ హాఫ్ చాలా పర్ఫెక్ట్ గా తీశారు. కానీ సెకండ్ హాఫ్ మాత్రం అస్సలు సంబంధం ఉండదు. అనవసరమైన ఎమోషన్స్, బలవంతంగా నవ్వించడానికి ట్రై చేసిన కామెడీ. సెకండ్ హాఫ్ లో అయితే అసలు విలనే కనిపించడు. ఏదో పెట్టాలి కాబట్టి పెట్టినట్టుండే క్యారెక్టర్స్ తో సినిమా బాగా స్లో అయిపోయింది. ఫైనల్ గా చెప్పాలంటే ఫ్యాన్స్ ఫస్ట్ హాఫ్లో ఎంత ఎంజాయ్ చేశారో సెకండ్ హాఫ్లో అంత నీరసం అయిపోయారు. స్పైడర్. ఏఆర్ మురుగదాస్ గారు అంటేనే ఒక స్పెషాలిటీ ఉంటుంది. ఆ స్పెషాలిటీనే ఈ సినిమాకి బాగా హైప్ పెంచింది. దానికి తోడు మహేష్ బాబు గారు హీరో అవడంతో ఈ సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ ఎక్కడికో వెళ్ళిపోయాయి. ఈ ఎక్స్పెక్టేషన్స్ ని సినిమా ఫస్ట్ హాఫ్ ఎగ్జాక్ట్ గా మ్యాచ్ అయింది. అసలు చెప్పాలంటే ఇంటర్వెల్కి ముందు హాలీవుడ్ సినిమా చూస్తున్నట్టు అనిపిస్తుంది. విలన్ ఎవరో చూపించకుండా మెయింటైన్ చేసే సస్పెన్స్, వణుకు పుట్టించే మటర్లు. మహేష్ బాబు గారికి ఇది కొత్త జోనర్ కానీ ఆయన చాలా బాగా యాక్ట్ చేశారు. అఫ్ కోర్స్ ఏ సినిమాలో అయినా ఆయన బాగా యాక్ట్ చేస్తారు అనుకోండి. ఇంక ఇంటర్వెల్ సీన్ లో హీరో విలన్ ని కాల్చడం మామూలు సస్పెన్స్ కాదు. కానీ ఆ సస్పెన్స్ ని, థ్రిల్లర్ ని సెకండ్ హాఫ్ లో పూర్తిగా వదిలేశారు. ఇంకా విఎఫ్ఎక్స్ గురించి మనం ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. సరే, విఎఫ్ఎక్స్ ని పక్కన పెట్టేస్తే మహేష్ బాబు గారు లాంటి హీరోని పెట్టుకుని హౌస్ వైఫ్స్ తో ఒక యాక్షన్ సీన్ ని ప్లాన్ చేశారు. నిజానికి ఈ యాక్షన్ సీక్వెన్స్ చాలా మందికి అసలు నచ్చలేదు. మహేష్ బాబు లాంటి రేంజ్ ఉన్న ఒక హీరోని షార్ట్ వేసుకుని కూర్చోబెట్టడం ఏ ఒక్కరు కూడా నచ్చలేదు. దీంతో సెకండ్ హాఫ్ కాస్త షెడ్కి వెళ్ళిపోయింది. పడిపడి లేచే మనసు. ఒక ఏమాయ చేసేవే, ఒక గుండె జారి గల్లంతైంది, ఒక గీతాంజలి. తెలుగులో వచ్చిన లవ్ స్టోరీస్ లో ఇవి వన్ ఆఫ్ ది బెస్ట్ స్టోరీస్ అని చెప్పొచ్చు. యాక్చువల్లీ ఈ లిస్ట్ లో పడిపడి లేచే మనసు కూడా ఉండాలి. కానీ సెకండ్ హాఫ్ బాగా దెబ్బ కొట్టడంతో ఈ సినిమా ఆ లిస్ట్ లోకి చేరలేకపోయింది. అసలు ఫస్ట్ హాఫ్ తీసింది, సెకండ్ హాఫ్ తీసింది ఒకరేనా అని చెప్పి చాలా మంది డౌట్ కూడా పడ్డారు. డైరెక్టర్ హను రాఘవపూడి ఫస్ట్ హాఫ్ ని ఒక బ్యూటిఫుల్ లవ్ స్టోరీ లాగా తీశారు. కానీ సెకండ్ హాఫ్ మాత్రం అస్సలు అర్థం కాదు. అసలు ఆ భూకంపం ఏంటో, హీరోయిన్ కున్న డిజార్డర్ ఏంటో, ఆ కన్ఫ్యూజింగ్ క్లైమాక్స్, అసలు ఇన్ని పెట్టాల్సిన అవసరం అయితే లేదు. సెకండ్ హాఫ్ జస్ట్ నార్మల్ గా తీసేసినా కానీ ఈ సినిమా ఒక కల్ట్ లవ్ స్టోరీ లాగా మారుండేదేమో. నెక్స్ట్ ఊసరవెల్లి. పేరుకు తగ్గట్టు ఈ సినిమా ఫస్ట్ హాఫ్ అదిరిపోయేలాగుంటే సెకండ్ హాఫ్ వర్స్ట్ గా మారిపోయింది. ఫస్ట్ హాఫ్ లో అంత డిఫరెంట్ గా చూపించిన ఎన్టీఆర్ క్యారెక్టర్ ని సెకండ్ హాఫ్ లో అసలు చూపించరు. అసలు స్టార్టింగ్ ఎన్టీఆర్ గారి ఎంట్రీ అయితే మామూలుగా ఉండదు. దానికి తగ్గట్టే ఎన్టీఆర్ గారి నెగిటివ్ షేడ్ క్యారెక్టర్ ని బాగా పోర్ట్రే చేశారు. కానీ సెకండ్ హాఫ్ లో ఎన్టీఆర్ గారికి అసలు పర్ఫార్మ్ చేసే స్కోప్ ఇవ్వలేదు. సెకండ్ హాఫ్ మొత్తం హీరోయిన్ వైపే వెళ్ళిపోతుంది. ఓకే, స్టోరీకి కీలకం హీరోయిన్ క్యారెక్టరే కాదన్నో, అలా అని చెప్పేసి హీరోని, అది కూడా ఒక మాస్ ఇమేజ్ ఉన్న ఎన్టీఆర్ లాంటి క్యారెక్టర్ని సైడ్ పెట్టడం అస్సలు అంటే అసలు బాలేదు. ఇంకా ప్రెడిక్టబుల్ క్లైమాక్స్ తో సెకండ్ హాఫ్ కాస్త బిలో యావరేజ్ గా ఉండిపోయింది. కిక్ 2. అసలు కిక్ లాంటి సినిమాకి సీక్వెల్ అంటే ఎలా ఉండాలి, కానీ కిక్ 2 మాత్రం టోటల్ గా డిసప్పాయింట్ చేసింది. యాక్చువల్గా మీకు విషయం చెప్పాలి, కిక్ సినిమాని రవితేజ గారు జస్ట్ టైటిల్ విని ఓకే చేశారంట. కిక్ సినిమా సెకండ్ హాఫ్ ని కూడా సినిమా షూటింగ్ స్టార్ట్ అయిన తర్వాత ఎప్పటికో విన్నారంట. అంత నమ్మకం ఆయనకి సురేందర్ రెడ్డి గారంటే. బట్ కిక్ 2 విషయంలో రవితేజ గారు స్టోరీ విన్నారో లేదో తెలియదు, కానీ సెకండ్ హాఫ్ మాత్రం వరస్ట్ అంటే వరస్ట్ అని చెప్పొచ్చు. ఫస్ట్ హాఫ్ మొత్తం హీరో క్యారెక్టర్ ని బాగా డెవలప్ చేశారు. కామెడీకి పెద్దగా నవ్వు రాకపోయినా కానీ బ్రహ్మానందం గారు, రవితేజ గారు బాగా లాక్కొచ్చారు.
అదే టైంలో హీరోయిన్ కూడా తీసుకొని వచ్చి స్టోరీని ముందుకు తీసుకుని వెళ్ళారు. ఆల్రెడీ కిక్ చూస్తున్నాం కాబట్టి సెకండ్ హాఫ్ పైన ఎక్స్పెక్టేషన్స్ బాగా ఎక్కువైపోయినాయి. కానీ సెకండ్ హాఫ్ స్టార్ట్ అయిన తర్వాత అందరు నిరసమైపోయారు. ఏదో హిందీ పాత సీరియల్ ఉంటాయి చూడండి, ఆ టైప్ లో ఉంటుంది. హీరోని మాయ చేసి ఆ విలేజ్ లో ఉండేలాగా చేస్తారు. ఆ విలేజ్ లో ఉండే వాళ్ళకి నాన్ స్టాప్ గా కష్టాలు వస్తున్నా కానీ హీరో ఏ మాత్రం పట్టించుకోడు. హీరోయిన్ తప్పించి అక్కడ ఏ పని లేనట్టు ఉంటాడు. రవితేజ కంఫర్ట్ కోసం అక్కడున్న జనాలు మొత్తం చచ్చిపోతూ ఉంటారు. ఎట్ లాస్ట్ హీరో కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వచ్చేసరికి థియేటర్లో ఉన్న జనాలు మొత్తం కంఫర్ట్ కోల్పోయారు. నెక్స్ట్ కాలా, దీన్ని కబాలి 2 అని కూడా అనొచ్చు. అఫ్ కోర్స్ తీసింది కూడా సేమ్ డైరెక్టర్ అనుకోండి. సినిమా మొదటి నుంచి రజనీకాంత్ గారిని బాగా పవర్ఫుల్ గా చూపిస్తారు. కానీ సినిమా గడిచే కొద్దీ ఆ పవర్ అంతా మాయమైపోతుంది. అసలు రజనీకాంత్ గారు విలన్ ని ఎందుకు ఎదిరించడు, గట్టిగా ఆన్సర్ ఎందుకు ఇవ్వడం అర్థం కాదు. సరే ఇదంతా పక్కన పెట్టేస్తే సినిమా చూసిన చాలా మందిలో అసలు రజనీకాంత్ గారు ఈ సినిమాలో బ్రతుకున్నారా చనిపోయారా అనే డౌట్ అయితే ఉంటుంది. సో రజనీకాంత్ గారు ఈ సినిమాలో బ్రతుకున్నారా చనిపోయారా అనే క్లారిటీ నేనైతే ఇవ్వను, కానీ కింద కామెంట్స్లో మీరే చెప్పండి. నెక్స్ట్ డిస్కో రాజా. మీరు నన్ను తిట్టుకున్నా పర్లేదు, డిస్కో రాజా మూవీ కాన్సెప్ట్ మాత్రం సూపర్ అంటే సూపర్. ఇలాంటి డిఫరెంట్ కాన్సెప్ట్స్తో మూవీ రావాలని చెప్పి నేనైతే గట్టిగా కోరుకుంటాను. కానీ డిస్కో రాజా తీసినట్టు మాత్రం తీయొద్దని చెప్పి కోరుకుంటా. ఎందుకంటే ఈ సినిమా ఫస్ట్ హాఫ్ మంచి సైన్స్ ఫిక్షన్ డ్రామా లాగా స్టార్ట్ అవుతుంది. ల్యాబ్లో ఉన్న రవితేజ ఎవరనే క్వశ్చన్ మీద స్టోరీని ముందుకు తీసుకుని వెళ్తూ ఉంటారు. అలాగే రవితేజ గారికి ఇచ్చే ఎలివేషన్స్ అయితే మామూలుగా ఉండవు. ముఖ్యంగా ఫ్రీకౌట్ సాంగ్ అయితే అందరినీ ఫ్రీకౌట్ చేసింది. కానీ సెకండ్ హాఫ్ విషయానికి వస్తే అసలు ఫస్ట్ హాఫ్తో సంబంధం ఉండదు. అసలు బాగోదని చెప్పి నా ఉద్దేశం కాదు, మంచి లవ్ స్టోరీ ఉంటుంది. కానీ అసలు ఫస్ట్ హాఫ్లో చూపించిన ఎలివేషన్ సెకండ్ హాఫ్లో మనకు ఎక్కడా కనిపించవు. ఇక క్లైమాక్స్లో వచ్చే ట్విస్ట్ కూడా ఆడియన్స్ని పెద్దగా ఆకట్టుకోలేకపోయాయి. నెక్స్ట్ మూవీ దగ్గరికి వెళ్లే ముందు ఇంతవరకు ఈ వీడియో చూసారంటే ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు కనుక నచ్చినట్లయితే ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. అండ్ అలాగే మీరు మన ఛానల్కి ఇంతవరకు కనుక సబ్స్క్రైబ్ అయిపోయినట్లయితే మన ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ అయ్యి పక్కన ఉన్న గంటని ఆల్ ఆప్షన్లో పెట్టుకోండి. ఆల్రెడీ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసిన వారికి చాలా చాలా థ్యాంక్స్. నెక్స్ట్ రామయ్య వస్తావయ్య. చెప్పాలంటే ఇది చాలా ప్రిడిక్టబుల్ స్టోరీ. కానీ ఏ మాట కామాట ఈ సినిమా ఫస్ట్ హాఫ్ ప్రెజెంటేషన్ మాత్రం బాగుంటుంది. ఎన్టీఆర్ గారిని కాస్త కొత్తగా చూపించారు. ఇంక ఇంటర్వెల్ వచ్చేసరికి మెయిన్ విలన్ అనుకున్న అతన్ని హీరో చంపేస్తాడు. చెప్పాలంటే ఇది చాలా మంచి ట్విస్ట్. ఇప్పటి వరకు విలన్ అనుకున్న వాడిని చంపేస్తే నెక్స్ట్ ఉండే విలన్ ఏ రేంజ్ లో ఉంటాడని చెప్పేసి ఆడియన్స్ లో ఎక్స్పెక్టేషన్స్ బాగా పెరిగిపోయాయి. కానీ సెకండ్ హాఫ్ పరమ బోరింగ్. అసలు ఫస్ట్ హాఫే రొటీన్ అనుకుంటే సెకండ్ హాఫ్ పరమ రొటీన్. అసలు పోనీ దానినే సరిగ్గా తీసారంటే అది లేదు. టోటల్ గా వెరీ రొటీన్ సినిమాగా మిగిలిపోయింది ఈ రామయ్య వస్తావయ్య. నెక్స్ట్ ఆర్య 2. చెప్పాలంటే ఆర్య 2 ఒక కల్ట్ మూవీ. అసలు అల్లు అర్జున్ గారి క్యారెక్టర్ అయితే ఎవర్ గ్రీన్ అని చెప్పొచ్చు. ఆయనలో ఉండే నెగిటివ్ షేడ్స్ ని చాలా అంటే చాలా డిఫరెంట్ గా పోర్ట్రేట్ చేశారు. ఫస్ట్ హాఫ్ మొత్తం అల్లు అర్జున్ గారి చుట్టూ తిరిగితే సెకండ్ హాఫ్ మొత్తం ఎటుపోతుందో ఎవరికి అర్థం కాదు. అసలు ఏదో ఇరికిచ్చాలన్నట్టు అల్లు అర్జున్ కి అజయ్కి మధ్య ఫ్రెండ్షిప్ ట్రాక్ ని పెట్టారు. చెప్పాలంటే ఈ సినిమాలో సెకండ్ హాఫ్ లో అంత సీరియస్నెస్ మనకు కనిపించదు. సో ఇవి గైస్, ఫస్ట్ హాఫ్ బాగుండి సెకండ్ హాఫ్ బాగోపోవటం వల్ల ఫ్లాప్ అయిన కొన్ని సినిమాలు. సో ఇవి కాకుండా ఇంకా ఏమైనా సినిమాలు ఉంటే ఖచ్చితంగా వాటి పేర్లని కింద కామెంట్ చేయండి. అండ్ అలాగే ఈ వీడియో కనుక మీరు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన నెక్స్ట్ ఎపిసోడ్ మిస్ కావద్దు అనుకుంటే మన ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇంకో మంచి ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బై బై, హ్యావ్ ఎ నైస్ డే.